నీవు నడిచే దారిలో నిన్ను విమర్శించే వాళ్ళు కొందరైతే, నిన్ను ఎగతాళి చేసి నవ్వుకునేవారు మరికొందరు. నీ బాటలో ముళ్ళు విరిసేది కొందరైతే, అడ్డంకులు సృష్టించేవారు మరికొందరు. నీ ఓటమికై ఎదురుచూసే వాళ్ళెందరో, నిన్ను బాధించే సమస్యలెన్ని చుట్టుముట్టినా, నీ ఆశయ సాధనకై నీవు నడిచే బాటలో గమ్యాన్ని చేరే వరకు నీ గమనాన్ని ఆపక ముందుకు సాగిపో. ఎందుకంటే అమూల్యమైన ఈ జీవిత గమనంలో నువ్వు అలసి కన్నుమూసిన క్షణాన నీ చివరి యాత్రలో నిన్ను మోసేందుకై ముందుకు వచ్చేవారు ఓ నలుగురు, నీకై కంటతడి పెట్టేవారు ఇంకొందరు. అంతేకాని నీ కలల ఆశయంను, నీ బాధ్యతను మోసేదెవ్వరు? నీ కల నీతోనే కనుమరుగు కానిస్తావా? నీవు కన్ను మూసేలోపు నీ కల కలగా మిగిలిపోనీయక, నీ నిరంతర కృషికి అంకిత భావంతో నీ ఆశయ సాధనలో ఏది ఎదురైనా నీ గమనాన్ని ఆపక, అలా నీ కలల సాకారం దిశగా ముందుకు సాగిపో. ప్రకృతి సత్యాలు. ఒక ఆకు రాలుతూ చెప్పింది ఈ జీవితం శాశ్వతం కాదని. ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది జీవించేది ఒక్కరోజైనా గౌరవంగా జీవించమని. ఒక మేఘం వర్షిస్తూ చెప్పింది చేదును గ్రహిస్తూ మంచిని పంచమని. ఒక మెరుపు మెరుస్తూ చెప్పింది ఉండేది ఒక్క క్షణమైనా ఉజ్వలంగా ఉండమని. ఒక కొవ్వొత్తి కరిగిపోతూ చెప్పింది చివరి క్షణం వరకు పరులకు సహాయపడమని. ఒక వృక్షం చల్లగా చెప్పింది తన కష్టాల్లో ఉన్న ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని. ఒక ఏరు జలజల పారుతూ చెప్పింది తనలాగే కష్టసుఖాల్లో చలించకుండా సాగమని. జాబిల్లి వెలుగుతూ చెప్పింది తనలాగే ఎదుటివారిలో వెలుగును నింపమని. ఈ విధంగా ఎదుటివారికి సహాయాన్ని చేస్తూ పోతే దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. మాట మార్పు. నవ్వుతూ ఉన్నవాడు 4 రకాలుగా మాట్లాడతాడు. బాధతో ఉన్నవాడు భావంతో మాట్లాడతాడు. ప్రేమతో ఉన్నవాడు చనువుతో మాట్లాడతాడు. కోపంతో ఉన్నవాడు కేకలు వేసి మాట్లాడుతాడు. మంచివాడు మార్పు కోసం మాట్లాడుతాడు. అసూయతో ఉన్నవాడు చులకనగా మాట్లాడుతాడు. కానీ జ్ఞానం కలవాడు మౌనంగా ఆలోచించి మాట్లాడతాడు. నిజానికి మాట మనిషిని మారుస్తుంది, మౌనం మన మనస్సుని మారుస్తుంది. నిత్య సత్యాలు. 100 కోట్లకు అధిపతివైన ఒక్క నిమిషం ఆయుష్షు కొనలేవని తెలుసుకో. 1,00,00,000 కోట్లకు వారసునివైనా ఊపిరిపోగానే ఊరి బయట పారవేస్తారని తెలుసుకో. 100 మంది డాక్టర్లు నీ వెంట ఉన్నా నీ పరలోక ప్రయాణాన్ని ఆపలేరని తెలుసుకో. ప్రపంచానికంతటికి అధిపతివైనను నీ ఆయుష్షుకు అధిపతి కాలేవని తెలుసుకో. యావత్ ప్రపంచాన్ని ఓడించగలిగినను మృత్యువుని జయించలేనని తెలుసుకో. నీవు తిన్నది మట్టిపాలు, ఇతరులకిచ్చింది నీ పాలని తెలుసుకో. నీవు దాచుకున్నది జారిపోతుంది, ఇతరులకిచ్చింది సహకరించినది నీ ఖాతాలో జమ అవుతుందని తెలుసుకో. భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు. మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యాలను పెంచుకో. ఆ పుణ్యమే నీ రాతను నిర్ణయించునని తెలుసుకో. కాబట్టి మనకు ఉన్నంతలో ఉన్నంత ఎదుటివారికి సహాయం చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తారని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఆస్తిని చూసి ధైర్యపడకు. కూర్చొని తింటే కొండలు కూడా కరుగుతాయి. అందాన్ని చూసి ఆనందపడకు. పూజకి పనికిరాని పువ్వు ఎంత వికసించినా దండగే చివరకు. కళ్ళ ముందున్నది చూసి ఇష్టపడకు. ఎంత ఇష్టపడినా మనకి అందవు కడవరకు. ఎంత సంపాదించినా బయటపడకు. నవ్వుతూ నాశనం చేసేవాళ్ళు నీ పక్కనే ఉంటారు నీ పతనం వరకు. నాకు ఏమీ లేదని బాధపడకు. తక్షణమే బతకడానికి దారిని వెతుక్కు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నీలో ఆత్మధైర్యాన్ని మాత్రం కోల్పోకు. ఉత్తమ స్థితి. అందరితో కలిసిమెలిసి ఉండడమే మానవ లక్షణం. మనిషికి ఉన్న మంచి గుణాల వలన లోకంలో అతన్ని మన్నన పొందేలా చేస్తాయి. రాముడు ధర్మ మార్గంలో నడిచి ధర్మానికే ప్రతిరూపంగా మారాడు. ధర్మం శరణం గచ్చామి అని బుద్ధుడు ప్రబోధించాడు. అదే లోకమంతటికి శిరోధార్యం. ఎందరో జనహితం కోసం పనిచేసి చరిత్రలో చరితార్థులుగా వెలుగొందారు. ఆత్మవిశ్వాసం పెంచుకొని అనుకున్నది సాధించే నేర్పు ఓర్పు మనిషికి కలిగి ఉండాలన్నదే శాస్త్రవచనం. పరోపకార బుద్ధితో మంచి వైపుకు మొగ్గితే అదే దైవత్వం. నేను
నా అనే భావన నుండి బయటపడి మనం అనే ఉత్తమ భావన హృదయం లోపలి నుండి వెల్లివిరియాలి. అది శుభసూచకం. అదే మానవుడి ఉదాత్త స్థితి కలిగిస్తుంది. చూశారు కదా! మీరు కూడా ఇలా ధర్మ మార్గంలో వెళ్తూ ఎవరికీ అన్యాయం చేయకుండా మీకు తోచినంత సహాయాన్ని చేస్తూ పోండి. భగవంతుడు ఎప్పుడు మీకు, మీ పిల్లలకు కూడా అండగా ఉంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.